పెద్దలు కానీ నాయకులు కానీ మనం గౌరవించి అక్కగారు ఇచ్చిన పిలుపుని అందుకొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళ సీట్లలో కూర్చొని మనం మద్దతు తెలపాలి. దయచేసి ప్లీజ్ కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో. ఆనాడు ఆకలి సాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఎండిన బతుకుల ఎదలు చూసి కుండె సెరువై కళ్ళెర్ర చేసిన యోధుని కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలి. ఉద్యోగ నియామకాలలో మహిళలకు సమాన హక్కులను ఆకాంక్షను కాలరాస్తున్నటువంటి జీవోలను నిరసిస్తూ ఈ యొక్క మహిళా దినోత్సవం రోజున తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలకు, ఉద్యోగార్థులకు, అదేవిధంగా సంఘీభావంగా వచ్చినటువంటి అన్నదమ్ములందరికీ స్వాగతం. చాలా మంది ఉద్యోగార్థులు కూడా మహిళలు రావడం జరిగింది. దయచేసి వారికి వేదిక పైన అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడే ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని. అన్నా ప్లీజ్ దయచేసి అక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మీరందరు ప్లీజ్ అన్న దయచేసి ఇక్కడ అర్థం ఇస్తే మీడియా వాళ్ళకు మీడియా చూపించాలా మనం ఏం కార్యక్రమం చేస్తున్నాం, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని. దయచేసి మీరు కూర్చోండి అక్క. ఒక్కొక్కరిని మా అక్క మాట్లాడిన తర్వాత పైకి తీసుకుపోయి సంఘీభావం తెలిపి కిందికి వస్తారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరందరూ అన్న ఒక్కసారి ప్లీజ్ మీరు వెనక్కి పోవాలి. జెంట్స్ అందరు వెనక్కి పోవాలి దయచేసి. జెంట్స్ అందరు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. అన్నగారు రండి దయచేసి. దయచేసి అడ్డమున్న అక్క చెల్లెళ్ళు కొద్దిగా పెద్ద మనసుతో పక్కకు జరగాలి. కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఈ యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షకు మద్దతుగా ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు. కాబట్టి ఆడబిడ్డలకు సంఘీభావంగా వచ్చినటువంటి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారిని భారత జాగృతి సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. పోరాటాల జెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మాయి కదులుతావో. పోరాటాల జెండనువై సమరము నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మాయి కదులుతావో. బిగిసిన పిడికిలు నువ్వై అడుగులు వేసావో, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేసావో. జాగృత పరిచయ స్వరమయ్యి బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత.
పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచు ప్రజలెంట పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతు ప్రజలెంట పయనం గట్టినవు. ఉరుమే ఉరుమై నిలిచినవో ఓ కవితమ్మ, ఉద్యమ కాగడవైనావో మా కవితమ్మ. ఊరు ఊరున బతుకమ్మై ఓ కవితమ్మ, తంగెడు పూల వనమై తరలినావమ్మ. ఉద్యమ నేత వెను వెంటే అడుగులు వేసినవో, ఉద్యమ నేత వెను వెంటే అడుగులు వేసినవో, జాగృత పరుచుతు ప్రజలంతా పయనం గట్టినవో. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంత. నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట ఉంటే కొండంత. జై కవితక్క, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ. బంధం కలిపి నువ్వు పిలిచే పిలుపులో అమ్మతనం, పారం మోస్తూ నువ్వు నడిచే నడకలు మా కోసం. బంధం కలిపి నువ్వు పిలిచే పిలుపులో అమ్మతనం, పారం మోస్తూ నువ్వు నడిచే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మ, పేదల గుండెల చప్పుడువే మా కవితమ్మ. అక్క అంటే ఆపదలో నీడగా నిలబడతావు, నేనున్నానంటూ ధైర్యంగా వెంటే అడుగేస్తావు. నిన్ను నమ్మిన వాళ్లకు బలమై నువ్వే ఉంటావు, నిన్ను నమ్మిన వాళ్లకు బలమై నువ్వే ఉంటావు. ఉద్యమరేత అడుగుల్లో అడుగులు వేశావు, కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంత. నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నిరుపేదల కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వు ఉంటే కొండంత. జై తెలంగాణ. అదరని బెదరని రక్తమది నడవదురాట, ఒక్క నిమిషం నడుస్తదా ఆట. అదరని బెదరని రక్తమది నడవదురాట, నడుస్తదా? ఒక్కసారి పిడికిలెత్తాలి అందరూ. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క. అదరని బెదరని రక్తమది నడవదురాట, అదరని బెదరని రక్తమది నడవదురాట. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నీతి న్యాయం నిండు గుణము కదరా మా బాట. నిప్పుకు చెదలే పట్టదురా, కొట్టగురే. నిప్పుకు చెదలే పట్టదురా, నీతిని మరిచితిరా. ఉప్పెన తీరుగా వస్తదిరా, కాసుకోండికా. వచ్చిందా లేదా? 2009లో మొదలైన ఉద్యమం, మలిదశ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు మొదలైనట్టు అనిపిస్తుందా లేదా? ఇదే ఇంద్ర పార్కు దగ్గర అనిపిస్తుందా? అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా, నీతిని మరచితిరా. ఉప్పెన తీరుగా వస్తదిరా, చూసుకోండికా.
ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు గొప్పలు డబ్బాల మోగే రాలేరా కవితక్క గుండెకు ధైర్యంగా కవితక్క గుండెకు ధైర్యంగా ఎంతమంది ఉన్నారో చేతులెత్తాలే అందరెత్తాలే ఒక్కసారి కెమెరా అన్న గడి తిప్పురి వెనక వైపు మీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి గడి తిప్పురు అన్న చూడు మా అక్కోళ్ళు 2 చేతులెత్తిల్లు కవితక్క గుండెకు ధైర్యంగా ప్రజలే నిలువంగా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వంటే కొండంత కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత కవితమ్మ నీ వెంట కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత జై కవితక్క జై జాగృతి ఈరోజు మద్దతుగా వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్ గారికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకులు దేవిప్రసాద్ సార్ గారికి గట్టు రామచంద్రరావు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కవితక్క 48 గంటల దీక్ష చేయడం జరిగింది. అక్క దీక్షకు మేమందరం ఆ రోజు పాటలు పాడుతూ మద్దతు తెలపడం జరిగింది. మళ్ళొకసారి ఈరోజు మహిళలకు ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కల్పించమని ఒక న్యాయమైన హక్కు కోసం ఈరోజు కవితక్క ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అనేక మంది మహనీయులకు ఈరోజు ఈ వేదిక నుండి నివాళులర్పిస్తూ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, దండమో మహాదీనా బంధులకు మానియుల్లార, దండమో మహాదీనా బంధులకు మానియుల్లార, అందుకొండి పేదల్లా దండాలు మానియుల్లార, అందుకొండి పేదల్లా దండాలు మానియుల్లార. ఇక్కడ కవితక్క ఇక్కడ అనేక మంది విగ్రహాలు పెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జయశంకర్ సార్ వీళ్ళందరికీ పెట్టడం అంటేనే ఒక బతుకమ్మని తీరొక్క పువ్వులతోని ఏ విధంగానైతే పేర్చుతామో ఈ రోజు సమసమాజం కోసము కవితక్క మళ్ళొక్కసారి నడుం బిగించింది. కాబట్టి ఆ మహనీయులందరికీ ఈ వేదిక నుంచి మనం అందరం నివాళులు అర్పించుకుందాం. అరే దండమో మాదీనా బంధులకు మహనీయుల్లార, దండమో మాదీనా బంధులకు మహనీయుల్లార, అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లార, అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లార. ఉద్యమాలకు బాటరాసి పోరుబాటకు రాగమయ్యి, పోరుబాటకు రాగమయ్యి, పోరుబాటకు రాగమయ్యి మా గుండెలల్లో నిలిచి మాతారా మహనీయుల్లారా, మీరు చుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి. పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై
ఉద్యమానికి పునాదులే వేసినావు పునాదులే వేసినావు పునాదులే వేసినావు జ్యోతిరావు 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 పులేనివయ్యో మహనీయుల్లారా పులేనివయ్యో మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా మాదీనా బంధులకు మహనీయుల్లారా అందరూ ఒకసారి జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క ఆత్మగౌరవ పరుజాయ ఉపాధ్యాయ వృత్తి నదిలి ఉపాధ్యాయ వృత్తి నదిలి ఉపాధ్యాయ వృత్తి నదిలి శుద్ర కులాలను ఉద్ధరించే తిరుగుబాటు జెండనెత్తిన జెండనెత్తిన తిరుగుబాటు జెండనెత్తిన నారాయణ 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 గురువేదివయ్యో మహనీయుల్లారా నారాయణ గురువేదివయ్యో మహనీయుల్లారా గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ చీయన్న కులము నుండి విరజిమ్మిన కాంతి వోలే విరజిమ్మిన కాంతి వోలే విరజిమ్మిన కాంతి వోలే బోధించు సమీకరించు పోరాడమని చెప్పిన పోరాడమని చెప్పిన పోరాడమని చెప్పిన భీమరావు 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 అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా భీమరావు అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా శుద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా కులాలకే సందామయ్యో మహనీయుల్లారా శుద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా శుద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా శుద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా శుద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా ఈ విధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని 48 గంటలు దీక్ష చేసినటువంటి కవితక్క దీక్ష ఫలితంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు శాంతియుత పందాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సచివాలయాన్ని కట్టి అంత పెద్ద సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రపంచ చరిత్రలోనే అంబేద్కర్ గారికి ఎవ్వరు ఇయ్యనటువంటి గౌరవం ఇచ్చిందంటే అది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారి మీద మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట మీ అందరికీ తెలిసినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. కేసీఆర్ గారు భూమి పూజ తెల్లారి ఉంటది, దానికంటే ముందు రోజే ఈ పాటని ప్రసాద్ రాయడం జరిగింది. నేనే పాడినటువంటి పాట, ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాట. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి ఈ పాట బాగా అంబేద్కర్ గారి మీద వచ్చినటువంటి పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. నిజంగా మీరు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చినట్లే అయితే ప్రజాభవన్ కు జ్యోతిబా పూలే అని ఏ విధంగానైతే పేరు పెట్టిరో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే.
అది ఇచ్చేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ఏదైతే ఉన్నదో, పోరాడే హక్కు ఏదైతే ఉందో, ఆ హక్కుల ప్రకారం ఈ రోజు ఇక్కడ మేమందరం కూర్చోవడం జరిగింది. ఈ వేదిక నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ కు మనమందరం గట్టిగా చప్పలతోటి నివాళులర్పించాల్సిందిగా కోరుకుంటూ, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబాసాహెబు మాట పరువొద్దు నా ఈ బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేళ్ళు జాతికి వేకువలా నిలవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగానైతే కలలు కన్నడో, మహాత్మా జ్యోతిబా ఫులే ఏ విధంగానైతే కలలు కన్నడో, మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిండా లేదా? తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం దళిత బంధు లేదు. కాబట్టి నిజంగా మీరు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అయితే వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేళ్ళు జాతికి వేకువలా నిలవాలి అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలు కాచీకు చేసినాడు బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అత్త అందరు చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట. అని బౌద్ధాన్ని నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, బౌద్ధాన్ని నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతనే మన దిక్సూచి సాధించు తన బాటలు నడిచి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి,
నిలువెత్తు త్యాగమై వెలసింది, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆడబిడ్డలందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారికి వేదిక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ గారికి వేదిక స్వాగతం పలుకుతున్నది. అదేవిధంగా కార్మిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి, పూలే యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ శ్రీ గట్టు రామచంద్రుడు అన్న గారికి, అదేవిధంగా విద్యార్థి నాయకులు టిఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఆలకుంట హరి గారికి, పీడిఎస్యు నాయకులు సత్య గౌతమ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన యువ నాయకులు ముఠా జయ గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దేవ వసంత గారికి అందరికి కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది. అక్క మాట్లాడడానికి ముందుగా ఈ యొక్క అంబేద్కర్ ఉద్యమానికి కూడా చట్టసభ లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలనే నినాదంతో ఇదే ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఫలితంగానే ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో అంబేద్కరుడు నిలువెత్తున సగౌరవంగా ఆసీనులై ఉన్నారు. ఇదే ధర్నా చౌక్ లో మహాధర్నాను తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా ఆ రోజునటువంటి అప్పటి తెలంగాణ జాగృతి నిర్వహించుకుంది. భారత్ జాగృతిగా మారిన తర్వాత దేశ రాజధానిలో మహిళల హక్కుల కోసం నినదిస్తూ మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలనే నినాదంతో పెద్ద ఎత్తున కవితక్క గారి నాయకత్వంలో ఉద్యమం జరగడం, అది ఈ దేశం లోపల చట్టసభ లోపల మహిళల రిజర్వేషన్లకు ఊపిరుదడం మీ అందరికీ తెలిసిన విషయమే. అదే ఉద్యమానికి కొనసాగింపుగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మాట్లాడవలసిందిగా భారత జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితక్క గారిని సగౌరవంగా కోరుతూ ఉన్నాం. హలో 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 జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ సృష్టిదేవ నాస్తి. అంటే మహిళలు లేకపోతే జీవం లేదు, మహిళలు లేకపోతే జననం లేదు, మహిళలు లేకపోతే గమనం లేదు, మహిళలు లేకపోతే ఈ సృష్టే లేదని మన భారతదేశంలో సగౌరవంగా మనం చెప్పుకుంటాం. అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపున పుట్టాల్సిందే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. అంత గొప్ప జన్మ మన ఆడజన్మ, అంత గొప్ప వాళ్ళం మన మహిళలమందరం కూడా. అందుకే మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఇటువంటి ఈ భూమిలో మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత, రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి ఆ చట్టాలు రావడానికి ఎంతో మంది మాతృమూర్తులు, ఎంతో మంది స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కొట్లాటలు, మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలతోని ఇవాళ మనందరం ఇక్కడ స్టేజ్ మీద కూర్చునేటటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన అమ్మలు, అక్కలు ఎంతో మంది కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆడబిడ్డలకు చదువుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఇవాళ మనం అన్నో ఇన్నో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది, మనకు ఓటు హక్కు వచ్చింది. కాబట్టి వాళ్ళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం, మనం ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండగ కాదు, 2 పండగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు మొదలుగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఆడబిడ్డలుగా పుట్టినామంటే పుట్టనియరు, కడుపులనే చంపుతారు. పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికీ కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించిపోయిండు. తర్వాత మనందరి పోరాటంతో వాటిని సాధించుకున్నాం. 1996లో ఒక జీవో వచ్చింది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో. కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవొచ్చినా కూడా మహిళలకు 33% కంటిన్యూస్గా మనకు వచ్చినాయి. చదువుకున్నాం, కష్టపడ్డాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం? ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే, కానీ 33% మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం. ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ నడిగట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో 72% ఆడపిల్లలు ఇవాళ చదువుతూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆడపిల్లలు అవలంబన ఇస్తే, కొంచెం సపోర్ట్ ఇస్తే, కొంచెం మద్దతు ఇస్తే ఎంత ఎత్తుకెదుగుతారనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఇలా నా ఆడబిడ్డలే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి యూనివర్సిటీలో ఇవాళ మహిళల సంఖ్య పెరిగింది. అదనంగా మహిళా హాస్టల్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వచ్చింది. అంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం. మీరు చూస్తారు, ఏ పోటీ పరీక్షలు వచ్చినా సరే ఎంసెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఎడ్సెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఏదైనా సరే మహిళలే టాప్ ఉంటారు. కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మహిళలు ఎంత సాధిస్తారు అన్నది మనం చూసినాం. మరి ఇట్లా మంచిగా కొనసాగుతున్నది, మహిళాభ్యున్నతి బాగా జరుగుతున్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 1,60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసుకున్నాం. అందులో పాత పద్ధతి ప్రకారమే 33% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం ముందుకు పోయినాం. మరి ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలో పోతుందని ఎవరేమైనా అనుకుంటాం. కొన్ని ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం. కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు, వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే. ముఖ్యంగా మన ఆడబిడ్డల విషయంలో 2022 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉద్యోగస్తులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. 2022లో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? రాజస్థాన్లో ఎవరో కేసు వేస్తే ఈ 33% మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది. వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది, కాబట్టి నేను అమలు చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు జరుగుతుంది. 2022 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం. డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి? వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి. నిలబడ్డరా? లేదు. డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 6వ తారీఖు
కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు. ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 అనేటటువంటి జీవోనిచ్చింది. ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము, ఇది తప్పు, ఇది అన్యాయం. ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని 33% హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది, అది పోతుందని చెప్పినాం. వెంటనే నా మీద దాడి, ఏం పని లేదు కవితక్కకు, అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు. నేనన్నా, మేము నిజం చెప్తున్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం. ఇంత లోపల 10 రోజులల్లా ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండ్రు. అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి, ఆ రిజల్ట్స్ తీసుకొచ్చి కొత్త జీవో 3 అప్లై చేసిండ్రు. తీస్తే ఏమైంది, అప్లై చేస్తే కేవలం 12% మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏదైతే మనం భయపడ్డామో జీవో 3 వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి, మీ అధికారులతో మాట్లాడుకోండి, మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి. 12-13% ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. ఆయన అడ్వకేటు, నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఓటుకు నేటు అని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసిండు, ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కోర్టులో కొట్లాడతాడు. కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడగడు, ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగరు, ఆఫీసర్లను అడగరు, ఎవరిని అడగరు, ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది, మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామన్నది. నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు విషయం అర్థమవుతున్నది, బుద్ధి రాలే, ఏం రాలే. మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసబెట్టాలి, దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు. అది కూడా అమలైతలేదు, సస్తలేదు. కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మనం ఎప్పటి నుంచి అయితే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు పీజీటీలు, పీజీటీలు, జేఏళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినారు. చాలా మంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు. గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు. పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు. బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో, చెప్తలేరు. దానికో సీక్రెసీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనకు శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని పోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే. మరి ఈ మనిషి, ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నారు, మీరు కలుస్తలేరు, ప్రజల్ని కలుస్తలేరు, మేము రోజు కలుస్తాం, సెక్రటేరియట్ల డోర్లు బార్లా తెరిచి పెడతామని చెప్పిండ్రు. ఒక్కసారన్నా కలిసిండు మా ముఖ్యమంత్రి? కనబడ్డా ఈ 90 రోజులలో ఎవరికన్నా? ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు, ఒక్కనాడు కూడా అందులోకి పోరు. అది ఎవ్రీడే అని చెప్పిండ్రు, 2 రోజులు చేసిండ్రు. ఆయనకు మన ప్రజల వాణి వినబడదు, ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవాలా, సోనియమ్మ దగ్గర హాజరేసుకొని రావాలా. మనను బాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇవాళ సోనియమ్మ రాజ్యసభకు పోవాలి, ప్రియాంకమ్మ పార్లమెంట్కి పోవాలి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి పోవాలి. కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం 33% రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్లతోని వంట చేసుకుంటూ ఉండాలి. మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఈ గురుకుల ఫిల్ చేసేటప్పుడు కనీసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 4%, అది చట్టం ఉంది బాజాప్తా, దాన్ని కూడా పాటించినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గు. మీరు కనీసం వికలాంగులకు తోడుంటలేరు, మహిళలకు తోడుంటలేరు.
మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది 108 ఎంప్లాయీస్ మెసేజ్ పెడుతున్నారు, జీతాలు ఇంతవరకు వస్తలేవు అక్క, 3 నెలలైంది వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అని. ఆశా వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు జీతాలు వస్తలేవని, అంగన్వాడీ వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు. ఇంకో పక్క రైతుల కష్టాలు మీరు చూస్తూనే ఉన్నారు. కరెంటు పోతున్నది, మళ్ళా అర్ధరాత్రి పొలాలకు పోయిన రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. కాళేశ్వరంలో నిండు కుండలాగా నీళ్లున్నా కూడా ఆ నీటిని మలిపే తెలివి లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేస్తామంటే అగ్నిగుండమై రగిలి తెలంగాణ ఉద్యమంలో దాన్ని క్యాన్సిల్ చేపించుకున్నాం. ఇవాళ మీరు 33% మహిళలకు ఇవ్వకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం, మిమ్మల్ని నిద్రపోనీయం. ఖచ్చితంగా మీరు జీవో3 వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ ఫైట్ చేస్తాం, అట్లనే లీగల్ ఫైట్ కూడా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం చెప్పాలి మనం, ఇంకొక విషయం ఆలోచన చేసుకోవాలి మనం. ఏంటిది అది? మనము చాకల ఐలమ్మ వారసులు, మనం రాణి రుద్రమదేవి వారసులు, మనం జయశంకర్ సార్ వారసులు. నీతికి న్యాయానికి కట్టుబడి మాట్లాడేటోళ్ళం. అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. మనం నిజం చెప్పి వచ్చినాం, నిజం చెప్పే ముందుకు పోతాం. ఇవాళ అధికారంలో మీరు ఉండొచ్చు గాక, ప్రజలను మభ్యపెట్టి 1% ఆగమాగం చేసి 1% ఓటుతోని మీరు అధికారంలోకి రావచ్చు గాక. ఏమన్నా మాట్లాడితే ఏమంటున్నారు? ఇస్తా అంటివి కదనయ్యా రైతు బంధు December 9 అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి? అరే నిన్ననే వచ్చినాం అధికారంలోకి, మాకు టైం ఏంటంటారు. ఓన్లీ 10 days ముఖ్యమంత్రి గారు, ఇంకా మీకున్న టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 days తర్వాత మాత్రం ప్రతి అంశం మీద మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు మీరు మాకు నష్టం చేస్తున్నారు ఆడపిల్లలకు ఈ జీవో3 ఇచ్చి, దాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, తూతు మంత్రంగా రెజల్యూషన్ చేసి అసెంబ్లీలో అది కుదరదు, చట్టం చేయాలని చెప్తున్నాం. మీరు శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులు హరించే ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు మీ సోనియా గాంధీ కోసం, మీ ప్రియాంక గాంధీ కోసం, మీ రాహుల్ గాంధీ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లిని పెడతా అన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టొచ్చు, అక్కడ వరకు సహిస్తున్నాం. కానీ మా ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే మాత్రం వెనక్కి వెళ్లే లేదు. జీవో3 రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫైట్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడికి మద్దతుగా అనేక మంది వచ్చినారు, వారందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. మనం 4 గంటల వరకు కూడా ధర్నా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి వాళ్లకు మాట్లాడి వారి సమస్యను ఇక్కడి నుండైనా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం. పక్కకే సెక్రటేరియట్ ఉన్నది, రోజు ఉంటా అన్నాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఆడ కానీ లేడా? ఢిల్లీ పోయిండా? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీకి వినబడేదాకా మరి గట్టిగా వాయిస్ ఇవ్వవలసిందిగా వచ్చినటువంటి ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కోరుతూ, మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి తరలి వచ్చిన ఆడబిడ్డల్ని, శివరాత్రి అయినా పూజలు ఇడిచి పెట్టుకొని ప్రజాసేవ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అభినందిస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో3ని వెంటనే, జీవో3ని వెంటనే. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్. జీవో3ని వెంటనే. జై తెలంగాణ. ఇందిరమ్మ రాజ్యమని ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, సోనియమ్మ దేవత అని చెప్పి ఇవాళ తెలంగాణ ఆడబిడ్డల హక్కులని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. సిగ్గు సిగ్గు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ పోరాటానికి, ఇది నిజానికి చెప్పాలంటే మహిళల హక్కుల పోరాటానికి సాగినటువంటి, దాంతో ఆరంభమైనటువంటి మహిళా దినోత్సవము ఇవాళ మళ్ళీ ఒకసారి నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇదే నిజమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ జరుగుతూ ఉన్నది. మహిళల హక్కుల సాధన కోసం తెలంగాణ జాగృతి, భారత జాగృతి ఇవాళ తెలంగాణ ఆడబిడ్డకు నాటి ఉద్యమ కాలం నుంచి వెన్నుదన్నుగా నిలిచినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో
ఇవాళ జరుగుతున్నటువంటి ధర్నాకు సంఘీభావంగా మరి వాళ్ళు విచ్చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మహిళకు న్యాయం జరుగుతున్నటువంటి, మహిళకు ఆదరణ దొరుకుతున్నటువంటి, మహిళను ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉండేనా అంటే అది మాన్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వమే. నాడు మహిళలకు అన్ని రకాలుగా గుర్తించి, మహిళలకు ఎన్ని రకాలైనటువంటి సేవలు అవసరమో, ఎన్ని రకాలుగా మహిళల్ని ప్రోత్సహించాలనో, ఎన్ని రకాలుగా మహిళలకి అండదండగా నిలవాలనో అన్ని రకాలుగా నిలిచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అన్ని హక్కుల్ని దేశంలో చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో 33% ఉంటే ఇక్కడ 50% ఇచ్చి, అలాగే ఉద్యోగాల్లో కూడా మహిళలకి మరి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి ఆయన కోర్టుల్లో పోట్లాడుతూ మహిళల ఉద్యోగాలు మహిళలకే చెందాలని ఇవాళ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నేను ఇక్కడున్న వాళ్ళందరినీ, ఆడపిల్ల లేని ఇల్లు ఏదన్నా ఉందా? ఆడపిల్ల లేని ఇల్లు ఏదన్నా ఉందా? ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బిడ్డ ఉన్నది, ఆడపిల్ల లేని ఇల్లు లేదు ఇవాళ. మరి ఆడపిల్లల్ని మేడం కవిత గారు చెప్పినట్టు ఆడపిల్ల పుట్టే అవకాశం ఇవ్వడమే గడ్డు పరిస్థితులు. అట్లాంటి సమాజంలో మరి ఆడపిల్లకు చదువుకునే అవకాశం, చదివిన తర్వాత ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలి, హక్కులు కల్పించాలి, సమహక్కులు ఉండాలి. అలాంటి కొత్త హక్కుల్ని కల్పించకపోగా ఉన్న హక్కుల్ని ఊడగొడుతూ ఇవాళ ఆడపిల్లకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని, మహిళా వ్యతిరేక దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది తీవ్రంగా. అందరు కూడా తెలంగాణ ఆడపిల్ల శక్తి, తెలంగాణ నాటి రుద్రమ్మ నుంచి ఇప్పటి వరకు పోరాడితేం పోదు, కొట్లాడి సాధించగలుగుతుంది, హక్కుల్ని సాధించగలుగుతుంది. అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల బల శక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. అట్లాంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మహిళ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. తన హక్కులకు భంగం కలిగితే, తన హక్కులను ఎవరైనా కాల రాస్తే ఆమె ఊరుకోదు. ఇవాళ శివరాత్రి పర్వదినం, ఇవాళ శివరాత్రి పండగ దినం. శివుడు తన సగభాగాన్ని ఇచ్చాడు మహిళకి. తనలో సగభాగానికి అన్యాయం జరుగుతా ఉంటే ఆయన మూడో కన్ను తెరవకుండా ఉంటాడా? శివుడు మూడో కన్ను తెరవకుండా ఉంటాడా? మహిళకు అన్యాయం చేసినటువంటి ఏ ఇల్లు కూడా బాగుపడదు. కంట కన్నీరొలికిన సిరియంట ఉండనొల్లదు అంటారు. ఇక్కడ రాష్ట్రంలో ఆడపిల్లను ఏడ్చే పరిస్థితికి, దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడడం అన్యాయం, అక్రమం. న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి, ఆడపిల్లలకు రావాల్సినటువంటి హక్కులు మరి పుట్టుకేహీనము బానిస బతుకట బారసాల నాడే చెల్లెమ్మాయో బాధలు మొదలాయే చెల్లెమ్మ. ముసిరిన సింతల్లా ముగిసేను బతుకాని, ముసిరిన సింతల్లా ముగిసేను బతుకాని కళ్ళల్ల నీరెల చెల్లెమ్మ. నీవు నిలబడి గెలవాలే చెల్లెమ్మ. నీవు నిలబడితే నీ వెనుక నిలబడడానికి కవితమ్మ ఉన్నారు. నీవు నిలబడితే నీ వెనుక నిలబడడానికి బీఆర్ఎస్ ఉన్నది. నీవు నిలబడితే నీ వెనుక నిలబడడానికి ప్రతి కుటుంబం ఉంది, ప్రతి కుటుంబం ఉన్నది. ఆడపిల్లకి ఇవాళ మీ హక్కుల కోసం మీరు పోరాడండి. మీ హక్కుల కోసం మేముంటాం, మీ వెనుక ఉంటాం. మహిళా హక్కుల పరిరక్షణ జరగాలి. ఇవాళ రాష్ట్రంలో మహిళను గుర్తించని పరిస్థితి. ఊకేనన్నా మేము మహాలక్ష్మి, ఎక్కడి మహాలక్ష్మి? ఉచిత
బస్ సౌకర్యం అన్నారు, అందులో కూర్చోబెట్టి మీరే వీడియో తీసి మీరే ఆడవాళ్ళు కొట్లాడుతున్నారని ఆడవాళ్ళని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఆడపిల్ల ఎదగడానికి అవకాశం ఇస్తున్నారు? ఆయనేమో బేటీ బచావో బేటీ పడావో అంటాడు. మరి పడావో చదువుకుంటది, చదివిస్తారు తల్లిదండ్రులు, కష్టపడతారు వాళ్ళు, కాయ కష్టం చేసి కాన కష్టం చేసి తమ కొడుకుతో సమానంగా ఇవాళ బిడ్డల్ని కూడా చదివిస్తా ఉన్నారు. మరి ఎక్కడ రిజర్వేషన్లు, ఎక్కడ వాళ్ళకి అవకాశాలు, ఎక్కడ? ఇది కదా నిన్న మొన్నటి వరకు మరి అక్కడ కేంద్రంలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కోసం పోరాడి ఢిల్లీని వణికిచ్చి సాధించినటువంటి సందర్భాన్ని చూసినాం. అట్లనే ఇప్పుడు కూడా ఇక్కడ మహిళలకి పోగొట్టుకున్నటువంటి ఆ హక్కుల్ని మళ్ళీ తిరిగి సాధించే వరకు మరి కవితమ్మ గారు వినరు, తప్పకుండా పోరాటానికి ముందుకు తీసుకుపోతారు. ఈ సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మరి మాన్య కేసీఆర్ గారికి, నాటి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మహిళా సమాజం చాలా రుణపడి ఉంటుంది. అన్ని రంగాల్లో, అటు కుటుంబ మహిళ, ఇటు ఒంటరి మహిళ, ఇటు బీడు కార్మికురాలు, ఎన్ని రకాలుగా మహిళలకు వెన్నుదన్నుగా ఆయన నిలిచిండు. అటు స్కూల్ స్టూడెంట్స్ నుంచి, పాఠశాల స్థాయి నుంచే ఇవాళ అనేకమైనటువంటి గురుకులాల్లో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం, ఆడపిల్లలు మళ్ళీ 10th అయిపోగానే ఎక్కడ మాన్పిస్తారో అని అదే కస్తూర్బాల్లో, మోడల్ స్కూల్స్లో అన్నిట్లో కూడా ఇంటర్ వరకు విద్యను అందించే ఆడపిల్లలకు మెరుగైన విద్య అందించేటువంటి అనేక అవకాశాలని మరి నాడు కల్పించడం జరిగింది. సరే, అవన్నీ మీరు కొనసాగించండి. ఇంకా కొనసాగించకుండా హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తే గనక మహిళ ఆడపిల్ల మరి ఊరుకోదు, తప్పకుండా ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, అగ్గి బరాట అవుతుంది. రుద్రమ్మ వారసత్వం, సమ్మక్క సారక్కల వారసత్వం ఉన్నది. నాటి మరి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ఆమె తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె మహిళల చదువు కోసం ఎట్లాగైతే కృషి చేసిందో ఇవాళ చరిత్రలో పేరు నిలిచిపోవాలంటే మీరు తనుకోండి, కొట్లాడుకోండి, ఏదైనా చేయండి. మీ భాష, మీ కథ తెలంగాణ సమాజం హర్షించేదిగా లేదు. ఒకప్పుడు విలన్లకు ఉండే భాష ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ సినిమాల్లో విలన్లకు ఉపయోగించేటువంటి భాష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హీరోయిన్లు మాట్లాడుకునే స్థాయికి సినిమా మొత్తం తెలంగాణ భాషతో తీసే స్థాయికి ఉన్నతంగా తెలంగాణ భాష, సంస్కృతి, కళలు వర్ధిల్లుతా ఉంటే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉంటే మరి కన్నుగుట్టినట్టాయే. ఇదేం పాలన, ఇదేం పరిస్థితులు? అటు రైతులు ఏడుస్తున్నారు, ఇటు మహిళలు ఏడుస్తున్నారు, ఇటు నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం చేసినావు నువ్వు? అసలు ఏం సాధ్యమైంది? ఏందా తిట్లు, ఏందా మాటలు? మాట తీరు మార్చుకోండి, మహిళల్ని గౌరవించండి, మహిళల హక్కుల్ని కాలు రాయకండి, మహిళని గుర్తించండి, మహిళ శక్తిని గుర్తించండి. ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ దేవత అని చెప్పుకోవడం కాదు, తెలంగాణ ప్రతి ఆడబిడ్డను కూడా గుర్తించాలి. లేదంటే ప్రతి ఇంటికి ఒక రుద్రమ్మ నిన్ను ఎదిరించడానికి బయలుదేరుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మహాదేవరాజులా మరి ఆనాడు రుద్రమ్మను ఓడించడానికి మహాదేవరాజు కుట్ర చేస్తే ఆమె బ్రతుకు పోరా తెనుగు పడతి ఎడదపు వాడి రాయించుకో, కావ్యమందు పాడుకో, నీతితో జీవితం బంధు అన్నదట ఒకనాటి తెలుగులో, నువిద దృష్టికే కాదు కరసాన బట్టినది ఖడ్గలతికకు కూడా. అట్లా రుద్రమ్మ మహాదేవరాజును బ్రతుకుపో అని చేసినట్టు తెలంగాణ మహిళ నిన్ను చీదరించుకునే స్థాయికి రావద్దని చెప్పేసి తెలియజేస్తూ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కవితక్క చేసినటువంటి కార్యక్రమానికి, దీక్షా కార్యక్రమానికి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఏదైతే జీవో నంబర్ 3ని రద్దు చేయాలి, 41 జీవో నంబర్ 41ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కవితక్క గారు మరి తెలంగాణ ఆడబిడ్డల కోసం ఆకాశంలో సగమని మరి మహిళలకు సాధికారత రావాలని చెప్పేసి మరి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళల హక్కులని మరి కలరాస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో గతంలో ఏదైతే మరి
మన ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఉన్నటువంటి రిజర్వేషన్లని తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైన చర్య. అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి గతంలో మరి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మరి ఆడబిడ్డల హక్కుని రక్షించే ఒక తండ్రిలాగా మరి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల హక్కులు రక్షించడం కోసము వారు హైకోర్టులో మరి పిటిషన్ వేసి వారికి ఆడబిడ్డల రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భం. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు, మరి సోనియా గాంధీ పేరు చెప్తారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, మరి ప్రియాంక గాంధీ గారి పేరు చెప్తారు. కానీ మహిళల సందర్భానికి వచ్చేవరకనే మరి మహిళల హక్కులను కాలరాచడం కోసము ఏకాఏకిన మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా మరి ఆ హక్కుల్ని కాలరాయడం కోసము హైకోర్టులో రాత్రికి రాత్రి మరి పిటిషన్ని విత్డ్రా చేసుకొని మరి జీవో నంబర్ 3 ద్వారా మరి ఆడబిడ్డలకు హక్కులను కాలరాసే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా ఆడబిడ్డలకు వ్యతిరేకమైనటువంటి చర్యను చేపడుతుంది. దీనివల్ల ఇప్పటికే అరోకరగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కానీ మరి మహిళలు మన ఆడబిడ్డలు బయటకు రానటువంటి సందర్భము, ఆడబిడ్డల్ని చదువుకోలేని సందర్భము, మరి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ద్వారా, గురుకులాల ద్వారా మరి ఆడబిడ్డలకు అనేక రకాల మరి ప్రోత్సాహాలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడబిడ్డల చదువుల కోసము, ఆడబిడ్డల ఉద్యోగాల్లో రావడం కోసము కృషి చేసిన సందర్భాన్ని కాలరాయడం కోసము మరి రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతిలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనందరం కూడా ముక్త కంఠంతో మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. జీవో నంబర్ 3 రద్దు చేసి మన ఆడబిడ్డలందరికీ కూడా 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన ఇళ్ళందరూ కూడా మన బిడ్డలు ఇలా మన చెల్లెళ్ళ బిడ్డలు కానీ, మన అన్నల బిడ్డలు కానీ, మన పిల్లలు కానీ ఇలా ఉద్యోగాలు పొందడం కోసము మరి చాలా శ్రమ పడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఆడబిడ్డలు రావాల్సిందే. ఆడబిడ్డలు ముందుకు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డలు చదువుకోకుండా, ఆడబిడ్డలు ఉద్యోగాలు చేయకుండా, ఆడబిడ్డలు పాలించకుండా ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని సమస్యలు తెలుసు. కుటుంబం ఒక ఆడబిడ్డ కనుక చదువుకుంటే మరి పిల్లల్ని చదివిస్తుంది, తన కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది. అట్లాగే ఆడబిడ్డలకి అన్ని సమస్యలు తెలుసు. మనకంటే కూడా, మగవాళ్ళ కంటే కూడా మన తల్లులకు ఎక్కువ తెలుసు. మనం తల్లుల్ని ప్రేమిస్తాం కానీ మరి మన భార్య దగ్గరికి వచ్చేవరకనే మనం పెత్తనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. మనందరం కూడా పితృస్వామిక సమాజంలో ఉన్నాము. ఎక్కడో సందర్భంలో ఎంత సాధికారత కోసం ప్రయత్నం చేసినా మనం కూడా అదే భావజాలంలో కొట్టుకోబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డల నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కవితమ్మ ఇయ్యాల తెలంగాణ జాగృతి ద్వారా గతంలో మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామై మరి ప్రతి సందర్భంలో మరి మనందరి హక్కుల కోసము, దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే మహిళలకు, ఎందుకంటే తాను మహిళ కాబట్టి మహిళా హక్కుల కోసము ముందుకు వస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా ఢిల్లీలో మరి దేశంలో మరి చాలా సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది. మరి మహిళలకు రిజర్వేషన్ కావాలి, అట్లాగే ఆ బడుగు బలహీన వర్గాలకు కూడా సబ్కోట కావాలని చెప్పేసి ఢిల్లీలో మన అక్క, మన తెలంగాణ ఆడబిడ్డ మరి ఈ దేశంలో ఆడబిడ్డలందరికీ మరి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు మొన్న ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారానే నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి మెట్టు దిగి మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారు ఏది చేసినా ఖచ్చితంగా చేస్తారు. ఆడబిడ్డ మన రుద్రమాదేవి లాగా, మన 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 చాకర ఎల్లమ్మలాగా తను ఒక పోరాట శక్తిలాగా, మరి ఆదిశక్తిలాగా కాళికా అవతారం ఎత్తి కొట్టాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కకు మద్దతు చెబుదామని చెప్పేసి, అక్క మేమందరం కూడా మీ తమ్ముళ్ళుగా, మీ అన్నలుగా అందరూ కూడా మేమందరం కూడా ముందుకు పడతాం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఆడబిడ్డలే కాదు, మా మగ పిల్లలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు ముందుకే వెళ్ళండి. వెనక్కి వచ్చే ముచ్చట్లేదు, మనం పోరాటం ఆపే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కవితక్క.
కోయిలా మేదారి కోయిలో మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామో మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా 33% మనం తెచ్చుకుందామా జిమ్మేదారి కోయిలా మేదారి కోయిలో మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామో మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా జీవో 3 రద్దు కొరకు పిడికిలెత్తిపోదామా జిమ్మేదారి కోయిలా మేదారి కోయిలో మేదారి కోయిల 23 రద్దు కొరకు రణం చేయబోదమో మేదారి కోయిల జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా మేదారి కోయిల మేదారి కోయిల జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా మేదారి కోయిల మేదారి కోయిల పిడికిలెత్తి ఎత్తురిట్లా పిడికిలెత్తి రణం చెయ్య ఎవరితో పోదాం గట్టిగా చెప్పుడు ఇందాకనే చెప్పినా నా కర్ణబేరి బలిపోయినా పర్వాలేదని ఎవరితో పోదాం పిడికిలెత్తి కవితక్కతో రణం చెయ్య పోదామా మేదారి కోయిల మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ కవితక్కతో పోదమో మేదారి కోయిల మేదారి కోయిలో మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ కవితక్కతో పోదామా మేదారి కోయిల పిడికిలెత్తి కవితక్కతో రణం చేయబోదమా మేదారి కోయిల పిడికిలెత్తి కవితక్కతో రణం చేయబోదమా మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయబోదమో మేదారి కోయిల పిడికిలెత్తి కవితక్కతో రణం చేయబోదమో మేదారి కోయిల జజ్జనక అరరే జజ్జనక ఆహా జజ్జనక 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 జై కవితక్కతో జెండ బట్టి అడుగు ముందుకై జజ్జనక 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 జై కవితక్కతో జెండ బట్టి అడుగు ముందుకై జజ్జనక 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 జై కవితక్కతో జెండ బట్టి అడుగు ముందుకై జజ్జనక 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 జై కవితక్కతో జెండ బట్టి అడుగు ముందుకై జజ్జనక 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 జై కవితక్క పిడికిలెత్తి ముందుకొచ్చనోయి జజ్జనక 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 జై కవితక్క పిడికిలెత్తి ముందుకొచ్చను దద్దనక 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 ఓయ్ జజ్జనక 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 దద్దనక 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 ఓయ్ జజ్జనక 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 జీవో 3 రద్దు చేయకుంటే జీవో 3 రద్దు చేయకుంటే ఊరుకోమోయ్ జజ్జనక అరే జజ్జనక 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 జై కవితక్కతో పిడికిలెత్తి అడుగు ముందుకై జజ్జనక 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 జై కవితక్కుడు రద్దు చేయమడుగు ముందుకై ఊరువాడ ఒక్కటైతే ముప్పనవాలో ఊరువాడ ఒక్కటైతే ముప్పనవాలో ఇంద్ర పార్కు కాడ అంత ధర్న చేయాలో ఇంద్రపాటు కాడ అంత ధర్న చేయాలో ఇంద్రపాటు కాడ అంత ధర్న చేయాలో ఊరువాడ ఒక్కటైతే ముప్పనవాలో అక్క చెల్లె అన్న తమ్మి కదిలి రావాలో అక్క చెల్లెలందరూ కదిలి రావాలో అక్క చెల్లి అన్న తమ్మి కదిలి రావాలో దద్దనక 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 పిడికిలెత్తి నిలుచుంటే అక్క ఇక్కడ ఒక్కసారి నినదిస్తే ఎట్లా ఉండాలి ఈ అక్క అప్పటి నుంచి మంచిగా డాన్స్ చేస్తాను అక్క పిడికిలెత్తి నిలుచుంటే పిడికిలెత్తి నినదిస్తే ఆ పిడికిలెత్తి నిలుచుంటే పిడికిలెత్తి నినదిస్తే దద్దరిలాలో జజ్జనక ఆ జజ్జనక ఆ జజ్జనక 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 జై కవితక్కకు పిడికిలెత్తి ముందుకలు ఆ జజ్జనక 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 జై కవితక్కత దండు గట్టి అడుగు ముందుకే బల 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 అరే దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ
కలిపి కదం పాడు పదం జయ హో జయ హో జై తెలంగాణ జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ గుండె గుములు తీర కదా మనసు మురిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా ఎగిరిందా లేదా జోష్ పాట కావాలి అక్క పొద్దు నుంచి పాడుతూనే ఉన్నావు బతుకమ్మ జోషా అన్న బతుకమ్మ అంటాడు మళ్ళీ జోష్ అంటాడు బా జోష్ అంటే సందీపే హలో హలో ఓకే మళ్ళొక్కసారి అందరు ఒకసారి ఒక సర్కిల్ ఫామ్ చేయండి కార్యక్రమం చివరిలో ఉన్నది పాడుకుందామా రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ 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 కలు కదిలే ఉయ్యాలో జెండాలు తిరి ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ 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 దండు గదిలే అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే అరే దండు గదిలే అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ థ్యాంక్ యూ అక్క సమయం 4 అవుతున్నది థ్యాంక్ యూ 4 అవుతున్నది అక్కది లైవ్ కూడా ఇంకొక 5 నిమిషాలు ఉంది అక్క రండి రండి మనకి ఇంకా సమయం ఉంది అన్నదమ్ములను అక్కచెల్లెలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కుర్చీలలో కూర్చున్న వాళ్ళు చల్లబడ్డరమే అందరూ కనబడుతున్నానా నేను జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు శివరాత్రి ఉండండి ఏం కదా ఉండండి ఎక్కడున్నా అక్కడ ఉండండి అల్లరి చేయకండి అంతే ఎక్కడున్నా అక్కడ ఉండడం ఇవాళ మహిళా దినోత్సవం అట్లానే శివరాత్రి ఉపవాసం ఉండి మీరందరూ ఉత్సాహంగా మరి తమ్ముడాగు ఏ రాజేష్ నేను పక్క సార్ ఇవాళ ఉపవాసం ఉండి శివుడి దీక్షలో ఉండి మహిళా దినోత్సవం అయి ఉండి మీ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఆడి పాడడానికి తమ్ముడు మద్దెల సందీప్ గారు సోదరులు మానుకోట ప్రసాద్ గారు వారి మొత్తం బృందం ఆట పాటలతోని మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు తెచ్చినందుకు హృదయపూర్వకంగా మీకు మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ పోరాటాన్నైనా ఆట ముందుండి నడిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం పాటకారులంతా కూడా పల్లె పల్లెకు ఉద్యమం యొక్క స్ఫూర్తిని తీసుకొని పోయినారు అట్లానే ఇవాళ పొద్దున్న నుండి పండగ పూట ఉపవాసం ఉండి దీక్ష చేస్తున్నటువంటి మా సోదరిమణులందరికీ కూడా ఉత్తేజాన్ని ఇస్తూ మీరు పాడినటువంటి పాటలకు సోదరులు ఇద్దరిని కూడా సందీప్ గారిని మానుకోట ప్రసాద్ అన్న గారిని ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వారి బృందం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అట్లానే జాగృతి కార్యకర్తలు జాగృతి మహిళా నాయకురాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి పండగ పూటైనా సరే ఇది ఇంపార్టెంట్ మనకు మన ఆడబిడ్డల పని మన ఆడబిడ్డల హక్కుల యొక్క
అంశం కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తామని వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మనందరికీ తెలుసు, అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డల వాటా ఆడబిడ్డలకు రావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డా అందులో 33% వచ్చేటట్టు ఆడబిడ్డలకు మనం రక్షించుకుంటూ వచ్చినాం. గత డిసెంబర్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ప్రజలకు వచ్చేటటువంటి సౌలత్తు యాస్టీస్గా ప్రజలకు రావాలి. ప్రజల కోసం ఎప్పుడో చేయబడినటువంటి హక్కులు వాటిని కాలరాయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం అదే కోరుకున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి పరీక్షలకు వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఆనాడు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పిన మాయమాటలు నమ్మి వారికి మద్దతు ఇచ్చిండ్రు. వారికి ఫేవర్గా బస్సు యాత్రలు చేసిండ్రు. పల్లె పల్లెకు తిరిగి అనేకమైన అంశాలు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి ఓట్లు వేయించుకొని ఇవాళ గడ్డకు వడ్డంక నీరు ఏదో అంటాం కదా, దాటేదాకా ఒకటి, ఇంక దాటినాక ఇంకొకటి. ఒడ్డుకు పడంగానే ఇవాళ మర్చిపోయినరు ఉద్యోగులను. ఒడ్డుకు పడంగానే మీకోసం పనిచేసిన నిరుద్యోగులను మర్చిపోయినరు. ముఖ్యంగా ఆనాడు ఒక పాప చచ్చిపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సందర్భంలో ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్కి చచ్చిపోయినా ఆ పాప శవాన్ని, ఆ పాప చావును కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని, అంత రాజకీయం చేసి, అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు. కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఈ 30,000 ఉద్యోగాలలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా? అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో మంది లైబ్రరీయన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు. పారదర్శకత లోపించింది, అన్నీ ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అనేక మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చిపోయినారు. మరి అటువంటి వారందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. అది టీఎస్పీఎస్సీ నుంచి పెడతారా, ప్రభుత్వం నుంచి పెడతారా? పెట్టి నిరుద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జవాబు చెప్పాలి. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని చెప్పి సాకు చూపిస్తూ ఉన్నారు. సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన గవర్నర్ గారు తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్తామని వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి.
గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి, నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు, మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా. ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులం అవుతాం, అణుబాంబులం అవుతాం. అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది, కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్కి అన్యాయం జరిగే ఇష్యూ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇక ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇంకొక మాట అంటాడు, నేను చాలా గొప్పోని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమవుతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటెడ్ కారిడార్లు ఎందుకు కట్టిండ్రని అప్పుడు అన్నారు మనని. నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లు ఉన్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు సప్పుడు ఎక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం? పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినాం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మనని ఏర్పాట్లు వేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా, పర్మిషన్ అవసరంలే, ఎవరంటే వాళ్ళు పోండి, ధర్నాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవంతో గుండె నిండా దుఃఖంతో మేము ఇక్కడ ఆడబిడ్డలం ధర్నా చేసినాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆపినరు, చాలా మంది ఆడబిడ్డలు వస్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినరు. గురుకుల అభ్యర్థులు చాలా మంది వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకొని మాకు పంపుతా ఉన్నారు. ఆ అరెస్ట్ చేసినటువంటి అస్మా అనే ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా తొందరగా రిలీజ్ చేయండి, మీకు చేతనైతే
పిలిచి మంచి మాట కొత్తం మాట్లాడి సమస్య పరిష్కరించండి, కానీ అభ్యర్థుల్ని ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు, ఇంకా జటిలమవుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి ధర్నా తరఫున ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మా దేవిప్రసాద్ అన్న గారికి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, ముఠా గోపాల్ గారికి, మొత్తం జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, వచ్చి వెళ్ళినటువంటి అనేక మంది నాయకులకు, పీడిఎస్యు అదేవిధంగా ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు సంఘాలు వచ్చి మద్దతు తెలిపినటువంటి అనేక మంది విద్యార్థి సంఘాలకు, మేధావులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ.